ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయకాలమందు నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వింటూ ఉన్న దేవుని ప్రియులందరికీ హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మరొక నూతన కృపగా దేవుడు ఈరోజు చక్కని వాగ్దానాన్ని మనకు దయచేయబోతూ ఉన్నారు. ఈ ఉదయం నిజంగా మనం దేవుని స్తుతింపవలసి ఉంది. మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు అనుక్షణము మనకు ముందు మన వెనకగా ఆయన వర్క్ చేయగల దేవుడు. మన విషయములో ఆయన చురుకుగా ఉండి సమస్త బాధ్యతలను తీసుకునే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయనకు మనం నిరంతరము స్తుతులను చెల్లింపవలసిన వారమై ఉన్నాం. చూడండి, అన్యజనుల నుండి మీకు ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఏంటి అంటే, దేవుని శక్తి ఏంటి అని వారు అడిగినప్పుడు, దేవుని శక్తి అంటే ఏంటి అని వారు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి? మనం గమనిస్తే చూడండి, భూమి నిరాకారముగా ఉన్నప్పుడు దానిని సకల సౌభాగ్యాలతో, ఈరోజు ప్రపంచంలో అనేక విషయాలు వింటున్నాం, అనేకం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యపరిచేదిగా ఉంది. సముద్రంలో ఓడలు నడవటం, ఎంతో బిజినెస్ జరుగుతోంది. ఆ తర్వాత సముద్రాలను దాటి మనుష్యుడు ఉద్యోగం, వ్యాపారము నిమిత్తం, రకరకాల పనుల నిమిత్తం దేశాంతరమున మరి తిరుగుచున్నాడు. ఎయిర్ ఫోర్స్ ఉంది కదా. ఇవన్నీ కూడా దైవుని జ్ఞానము చొప్పున మనుష్యుని దేవుడు నడిపిస్తూ, మనిషిని వాడుకుంటూ, దేవుని జ్ఞానంతో ఈ భూమి నిండి ఉంది. అసలు నిరాకారముగా ఉన్న భూమిని, చీకటిమయముగా ఉన్న భూమిని దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత కళ్ళకు కనువిందు కలిగజేసేటట్లు ఏంటంటే, ఆ దేశం చూడాలని, ఈ దేశం చూడాలని ఎంతమంది పర్యాటకులు, లక్షల మంది టూర్స్ వెళ్ళట్లేదు కదా. ప్రపంచాన్ని, భూమిని సర్వ సంపదలతో, సకల సంపదలతో దేవుడు చూడముచ్చటగా మార్చాడు. అదేనండి దేవుని శక్తి. అంతేగాక ఎందుకు పనికిరాని పాడైపోయిన పురములను ఆయన బాగు చేసి, ఒక పట్టణాన్ని ఆయన బాగు చేసి, ఆ తర్వాత అక్కడ అన్నీ సమృద్ధిగా దొరికేటట్లు, గొప్ప ఫేమస్ అయ్యేటట్లుగా ఆ ప్రాంతాన్ని దేవుడు మారిస్తే అది దేవుని శక్తి కాదంటారా? దేవుని శక్తి, పేదరికం తొలగిపోయి గొప్ప సమృద్ధితో మనం ఆస్తి పరులుగా, ఉన్నతమైనటువంటి గ్రేస్ఫుల్గా ఈ లోకములో సమృద్ధితో బ్రతకటమే దేవుని శక్తి మన పట్ల ఉంది అని అనటానికి కారణం కదా. ఇలా మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చే సువార్తను వారు తప్పక అంగీకరిస్తారు, దేవుని తట్టు కూడా త్రిప్పబడతారు. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం చెప్తున్నారు? యెషయా ప్రవచన గ్రంథం 43:2 వచనంలో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను మీకు తోడయుందును. చూడండి, జీవితంలో పలు సందర్భాలలో మనము జలములలో దాటాల్సి వస్తూ ఉంటుంది. అగాధ జలములు, సముద్రములలో పడి నడవవలసిన సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ దేవుడు అంటాడు, మీరు అలా నడవవలసి, అలా దాటవలసి వచ్చినను నేను మీకు తోడయ్యుండి మీ కార్యమును, మీరు పూనుకునే కార్యమును నేను సఫలపరుస్తాను, అంతగా నేను మీకు తోడై ఉంటాను అని అంటూ ఉన్నాడు. జలములను దాటడం అంటే ఇది దేన్ని సూచిస్తుంది బైబిల్లో అని అంటే, కొన్ని ఆటంకాలు, కొన్ని పోరాటాలు, కొన్ని వ్యతిరేకతలు, భయపెట్టే పరిస్థితులు, అంటే అడుగు ముందుకు వేయలేవు. అటువంటి భయానకమైన, భయకంపితమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇజ్రాయేలీల ప్రజల్ని కనుక మీరు గమనిస్తే, వారు ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు వారికి ఆటంకముగా గొప్ప జలము, అంటే సముద్రం అంటాం కదా, ఆ సముద్రము అలల వలె వారిని మృంగుటకు, వారి ప్రయాణానికి ఆటంకముగా వచ్చింది. అటువంటి సమయంలో వెనక ఏమో ఫరో సైన్యం వారిని తరుముతున్నారు. గంటకు సుమారు ఎంతో వేగముతో ఆ గుర్రాలు చాలా ప్రత్యేకమైనవి, అవి ప్రయాణం చేస్తున్నాయి.
ఇజ్రాయేలు ప్రజల్ని అవి తరుముతూ ఉన్నాయి. కానీ ఆ తరుముకొస్తున్న ఆ శత్రువుల యొక్క ఉచ్చు నుండి, వారి దృష్టి నుండి వీరు తప్పించబడటానికి సకల ప్రయత్నాలు, సమస్త ప్రయత్నాలు వీరు చేసే ఉంటారు. కానీ ఏ దిక్కు నుండి కూడా వీరికి ఎటువంటి దిక్కు కనిపించలేదు. అటు వెళ్ళడానికి లేదు, ఎటు వెళ్ళడానికి వీరికి ఉన్న దిక్కు సముద్రములోనే వీరు నడవాలి. సముద్రమే వీరికి మార్గము, సముద్రమే వీరికి దిక్కు అన్నట్లు ఆ ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఎంత కలతతో చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ సముద్రములో చూస్తూ ఎలా దిగగలం? 30 లక్షల మంది ఇజ్రాయేలీల ప్రజలు, కుటుంబాలు, వారి భార్యలతో, వారి పిల్లలతో వారు ఎలా అసలు ధైర్యం చేసి దిగగలరు? ధైర్యము చాలనటువంటి పరిస్థితి. అది చాలా కలతపడిన సమయం. అయితే చూడండి, దేవుడు అద్భుతం చేయటం ఆరంభమైంది. బలమైన తూర్పు గాలి, ఒక గాలిని దేవుడు పంపించాడు ఆ సముద్రం మీదకి. ఆ గాలి సుడిగాలి వలె సముద్రం యొక్క మార్గములో, వీరు ఏ మార్గములో వెళ్ళవలసి ఉందో ఆ మార్గములో నీటిని వేరుపరిచి సుమారు 17 కిలోమీటర్లు రహదారిగా దేవుడు మార్చేశాడండి. అందులో వెంటనే దిగి నడవటానికి లేదు. ఎందుకంటే ఆరిన నీరు కనుక మనకు కొంచెం ఇలా అంటే ఖచ్చితంగా బురద ఉంటుంది అక్కడ కదా. కానీ ఆ బురద లేకుండా పిల్లలు దిగాలి కదా, స్త్రీలు నడవాలి కదా. అందుకు ఏమాత్రం ఇబ్బంది కల్పించకుండా ఆరిన నేలగా, ఒక హైవే జంక్షన్గా ఆ రోడ్ అంతా కూడా ఆరిన నేలగా అది మార్చబడింది. ప్రకృతికి మించిన అద్భుతాలు మీరు చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే అవి సాధ్యమవుతాయి. ఇలాగా మీ జీవితంలో ఈ రోజున ఆయన బలమైన సక్సెస్ని ఇవ్వటానికి బలమైన కార్యమును మీ పట్ల చేయదలుచుకుంటూ ఉన్నారు. ఇటీవల ఒక దైవజనులు నాతో పంచుకున్న విషయం ఏంటంటే, వారు ఒక చోట ల్యాండ్ తీసుకున్నారు, అది రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత చర్చ్ కట్టాలని అందులో పునాది వేశారు. అసలు వారు తీసుకున్నప్పుడు ఆ స్థలము బండలు, తర్వాత గుంటలు, చాలా లోయలు గల ఒక స్థలము, ఎందుకు పనికిరాని పాడుబడ్డ స్థలం. కానీ అది రిజిస్ట్రేషన్ అయ్యింది. ఓకే, దాన్ని జేసీబీలతో మరి శుభ్రం చేసుకొని మట్టి తోలించి చాలా రెస్పాన్సిబిలిటీగా, చాలా బాధ్యతగా వాళ్ళు చాలా లెవెల్ తీసుకున్నారు. అయితే ఓకే, అంత బాగా చేశారు. గ్రౌండ్ అంతా కూడా అక్కడ పునాది వేశారు. ఎప్పుడైతే పునాది పడిందో అప్పటి ఎక్కడ నుండి వచ్చిందో ఆటంకం తెలియదు, కానీ ఇజ్రాయేలు ప్రజలలాగా ఎర్ర సముద్రం ఎట్లా అడ్డు వచ్చిందో అట్లా ఈ పాస్టర్ గారికి జరిగిన ఆటంకం ఏంటంటే, ఉన్న పాటున ఆ ప్రాంతంలో ఉన్న కొందరు ఒక కూటమిగా తయారైపోయి ఇక్కడ మందిరము కట్టకూడదు అని గ్రూప్ని వేసుకొని వచ్చారనమాట. గ్రూప్తో వచ్చారు. సరే, కొందరేమో మందిరం ఇక్కడ ఉండాలా అన్న వాగ్వాదం, కొందరేమో ఇక్కడ మందిరం అసలు కట్టకూడదు అనేది. కానీ అక్కడ ఆరాధన జరగబట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు ఎక్కువే ఆరాధన అప్పుడు లేని డిస్టర్బెన్స్, పునాది వెయ్యగానే డిస్టర్బెన్స్. చూడండి, ఆ సమస్యలలో అక్కడికి తహసీల్దార్ వచ్చాడు, ఆర్ఐ గారు వచ్చారు, ఆ తర్వాత కలెక్టర్ వచ్చాడు, ఆ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, ప్రభుత్వ అధికారులు వచ్చారు. అక్కడ ఇలా ఒక సముద్రము కెరటం వలె, అలల వలె నిలిచిపోయింది. వీటన్నిటి మధ్య ఆ దైవజనులు ఒంటరిగా ఎర్ర సముద్రము నొద్ద గనక ఇజ్రాయేలు ప్రజలు మోషే ఒంటరిగా కలతతో నిలబడి కేవలం సముద్రాన్ని చూస్తూ నిలబడినట్టుగా ఇక్కడ కూడా వీరు ఆ పరిస్థితులు వీరికి కొత్త, అవన్నీ తెలియదు వీరికి. వారందరూ వచ్చేసరికి ఓకే, అక్కడ చాలా ఆటంకము, గజిబిజి, గందరగోళం జరిగింది. పాస్టర్ అందులో మౌనంగా ఉన్నారు. అక్కడ ఏం చేయాలో అతనికి అర్థం కావట్లేదు. కానీ ఒక 6 నెలలు అక్కడ వారు కనిపెట్టి ఉపవాసాలతో అలాగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అయితే ఒకరోజు స్వరంతో దేవుడు ఒక రాత్రి ఆ దైవజనులతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, వ్యతిరేకతలు ఎన్నైనా వ్యతిరేకతల మధ్య నేను ఈ మందిరమును కట్టబోతున్నాను, నిర్మాణము చేయబోతున్నాను అని మాట్లాడారు. సో వారికి ధైర్యం కలిగింది, మంచిది. అయితే కట్ చేస్తే కొన్ని దినాల తరువాత అక్కడ మరలా వీళ్ళు మందిరం కట్ట నిమిత్తం మరలా పర్మిషన్ కోరుకు అధికారులను ఆశ్రయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అదే అధికారులు
వారి దగ్గరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా, మేము చేసిన ఈ యొక్క భూముల సర్వేలో ఈ సర్వే మాకు చాలా తప్పుగా మాకు సర్వేగా తేలింది. కానీ మీ సాక్ష్యం విన్నాక, మీ పరిచర్య యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ విన్నాక అది మాకు కరెక్ట్ కాదనిపించింది. సర్వే చేసిన భూమి ఇది కాదు మాకు రావాల్సింది. ఇది కాదు మాకు ఆటంకముగా ఉన్నది. ఇది మీరు కట్టుకోవచ్చును. మేము మీకు ఏదైనా మీకు సెక్యూరిటీ ఇస్తాం. మేము మీకు ఏదైనా మా వంతు ప్రభుత్వం తరపున మేము మీకు ఉంటాము అంటూ వారు భరోసా ఇవ్వటం, కట్టుకోమని ప్రోత్సహించటం, అది ఎంతో దేవుడు చేసిన అద్భుతం. ఆ తర్వాత 30,000 మంది, 60,000 మంది, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఇంచుమించు 1,00,000 మంది ఒక సండే ఆరాధనలో పాలు పొందుతున్నారు. ఎంత దేవునికి మహిమార్థం చూసారా? ఈ విధంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ విధంగా మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తాడు. సమస్య, పోరాటం, ఇబ్బంది, ఆర్థిక బాధ ఉన్నాయని ఇంకా నేను కూలిపోయినట్టే అని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో సమయమందు, అసమయమందు, రాత్రి పగళ్ళు ఉపవాసాలతో ఆయన సన్నిధిని కనిపెట్టుకున్న వారిని, వారి ప్రార్థనలను, వారి కృషిని, వారి యొక్క ఆశయాలను గౌరవిస్తాడే తప్ప దేవుడు ఏనాటికి కూడా త్రోసివేయడు. హల్లెలూయా! అంతగా దేవుడు ఇక్కడ దైవజనులకు తోడుగా ఉన్నారు. మరి మీ విషయం ఏంటి? మీ పట్ల కూడా ఆర్థిక బాధల, ఇరుకుల, పోరాటాల, సమస్యల, పిల్లలు మాటినట్లేదా? ఏ సమస్యకైనా ఎర్ర సముద్రం వద్ద మీరు ఒంటరిగా మార్గము కొరకు నిలబడిన దేవుడు మార్గం తెరుచువాడై ఉన్నాడు. సముద్రంలోనైన మార్గాన్ని తీసి తన మహిమ కొరకు ఆయన మీ ఎదుట తన కార్యాన్ని చేయబోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రకృతికి మించిన అద్భుతమైన కార్యాలు చూడటానికి మీరు రెడీ అయితే, మీరు రోషముతో ప్రార్థించడానికి పూనుకుంటే, రాత్రింబగళ్ళు దేవుడు మీ పట్ల చేయడా? తప్పక జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడా, ఎందరు వాగ్దానాన్ని వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు, కార్యాలు చేయండి. మీరు ఆకడుకు సిద్ధపరచండి. పశ్చాత్తాపపు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఒక్కొక్కరి జీవితంలో ఉంచండి నాయన. మీరు తోడై ఉండండి అయ్యా. జలములలో దాటింపజేసే దేవుడవు, అందులోనే మమ్మల్ని సక్సెస్ చేసే దేవుడవు అయ్యా. అయ్యా స్తోత్రం. మీరే మీ కృప చూపి అన్నిటిలో కార్యాలు చేసి మీ బిడ్డల కన్నీళ్లు తుడిచివేసి ఘనతాస్పదంగా నిలుపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రీతిగా మిమ్మల్ని ఈ రోజున దీవించునుగాక.